హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లలకి దగ్గు జలుబు అసలు ఇప్పుడు సీజనే అట్లుంది. మొత్తం చలిగా ఉంది కాబట్టి ఎక్కువ పిల్లలకి దగ్గు జలుబు అనేది అవుతుంది. నార్మల్గా స్కూల్లోకి వెళ్ళినా కూడా ఒకరికుంటే ఒక 1/1 అట్లా వచ్చేస్తుందన్నమాట. నేను ఇక్కడ ఏం చేస్తున్నా, హోమ్ రెమెడీ కింద అల్లం ముక్క తీసుకుంటున్నా. ఈ అల్లం ముక్కను తొక్క తీసి మనం యూజ్ చేయొచ్చు, లేదు మనం పడేయాలి అంటే తొక్కతో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను పడేయాలనుకోవట్లేదు కాబట్టి తొక్క తీసాను. తొక్క తీసి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి, మన దగ్గర రోలు రోకలి ఉంటే పర్వాలేదు, లేదు అంటే ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో ఈ చిన్న అల్లం ముక్కలు వేసేసి, మనం చపాతీ కర్ర ఉంటుంది కదా, అలా చపాతీ కర్రతో కచ్చపచ్చ దంచేసుకోవాలి. అలా అని సిరప్లు వేయొద్దని కాదు, సిరప్లు వేస్తూ ఇలా హోమ్ రెమెడీ ట్రై చేయండి. పిల్లలకైతే చాలా రిలీఫ్ ఉంటుంది. నేను మా పిల్లలు ఇద్దరు బాబులకైతే నేను ఎక్కువ ఇలాగే యూజ్ చేస్తాను. ఎక్కువ సిరప్లు అయితే వేయను. కాకపోతే దగ్గు జలుబు అయినప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం చాలా ఉంటుంది. ఇలా మనం అల్లంని గొంతుకి ఛాతీ మీద రాసినాము అంటే వాళ్ళకి చాలా రిలీఫ్గా ఉంటుంది అనమాట. ఇది చూడండి, ఇలా మనమి ఎప్పటికప్పుడు చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసి పెట్టవద్దు, అది అంత పవర్ ఉండదు. కాకపోతే అప్పటికప్పుడు మనం అల్లం ముక్కని ఇలా చేసి 2 సార్లు పోయొచ్చు. ఇది మనము 2 సార్లు ఇలా రాయొచ్చు అనమాట. ఏజ్‌తో సంబంధం లేదు. ఏమవుతుంది, అల్లం పేస్ట్లో ఇది మళ్ళీ ఈ చెత్తని కలిపేసుకోవచ్చు, ఈ తొక్కని. లేదు అంటే పడేయచ్చు, మీ చాయిస్. ఇలా ఛాతీ మీద పిల్లలకి ఇలా ఛాతీ మీద ఈ అల్లం రసంని పూయాలన్నమాట. రోజుకు 4 సార్లు పూసినా పర్వాలేదు, 2 సార్లు ఎవరి ఇష్టంని బట్టి. లేదు పిల్లలకి ఎక్కువైంది అంటే 4-5 సార్లు పూసినా ఏమీ అవ్వదు. అల్లం ఇలా ఛాతీ వైపు అలాగే బ్యాక్ సైడ్ వీపుని పూసేయాలి. ఒకవేళ గొంతు రఫ్గా ఉన్నా గొంతుకు కూడా పూసినా ఏం ప్రాబ్లం లేదు. మరి చిన్నపిల్లలు అనుకోండి, కొంచెం హైట్లో పడుకోబెట్టాలి. బోర్లైనా సరే వెల్లెలికలైనా సరే ఇలా 3 వైపులా దిండులు వేసి హైట్లో పడుకోబెట్టినాము అంటే వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉండదండి. ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు చాలా ఎక్కువ అవ్వకుండా వాళ్ళకి నిమోనియా రాకుండా చాలా హెల్ప్ అవుతుంది. మనకి బోర్లో అయినా పర్వాలేదు, వెల్లెలికైనా పర్వాలేదు, హైట్లో పడుకోబెట్టండి. వాళ్ళ బాడీ తల ఛాతీ మీద హైట్ ఉండేలాగా, తల ఛాతీ హైట్ వచ్చేలాగా ఇలా హైట్ పడుకోబెట్టండి. అలా పడుకోబెట్టినట్టయితే వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉండకుండా, ఎక్కువ కాకుండా, జలుబు దగ్గు అనేది ఎక్కువ అవ్వకుండా చాలా హెల్ప్ అవుతుంది. నేను మా పిల్లలకైతే రెగ్యులర్గా ఇట్లే చేస్తాను అనమాట. మనం అల్లం రసం పూసినాం కాబట్టి అదొక హోమ్ రెమెడీయే, ప్రాబ్లం అయితే ఏం అవ్వదు. మనం సిరప్లు వేస్తూ కూడా మనం ఇలా హోమ్ రెమెడీస్ పూయొచ్చు అనమాట. హోమ్ రెమెడీస్ ట్రై చేయొచ్చు. నేనైతే మా పిల్లలకి అట్లే చేస్తాను, చాలా వరకు తగ్గుతుంది అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.